హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జ్యువెలరీ రా మెటీరియల్. సో ఈరోజు జ్యువెలరీ రా మెటీరియల్లో పార్ట్ 2 చూపిస్తున్నాను అండి. మేకింగ్ అనమాట. జ్యువెలరీ మేకింగ్ పార్ట్ 2 చూపిస్తున్నాను. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను షార్ట్స్లో. అండ్ పార్ట్ 2 అనమాట ఇది. పార్ట్ 2లో వచ్చేసి మనం కట్టుతీగ తీసుకున్నాము. కట్టుతీగ ఇలా ఒక లూప్ వేసుకుంటాం అనమాట కట్టుతీగని. అండ్ ఆ లూప్లో ఇక్కడ టై చేయకూడదండి. టై చేయకుండానే జస్ట్ ఒక లూప్ వేసుకుందాము. ఆ లూప్లో మనం చంద్రహారం చైన్ అయితే ఫిక్స్ చేసుకుంటాం. చంద్రహారం చైన్ హోల్స్ అవి ఉంటాయి కదా, సో ఆ హోల్ని ఒక్కదాన్ని మనం కట్టుతీగలోకి పెట్టేసుకొని అక్కడ కట్టుతీగ టై చేసుకుంటాం అనమాట. అప్పుడు మనకి కట్టుతీగ ఎట్లయితే చుడతామో అట్లా చుట్టాలన్నమాట. ఓకే, సో ఇది కట్టుతీగ కాబట్టి సో తీగ ఎట్లా అయితే చుట్లు వస్తుందో 2 రౌండ్స్ అట్లా వేస్తాము. ఆ పార్ట్ చిన్నగా ఉంది కాబట్టి నేనైతే ఇంకొక ప్లేయర్ యూజ్ చేస్తున్నాను. ప్లేయర్ యూజ్ చేస్తే మనకి నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట. సో నేర్చుకునేటప్పుడు కూడా మనము కరెక్ట్గా టూల్స్ యూజ్ చేస్తే మనకి మేకింగ్ అనేది నీట్గా వస్తుంది. సో బై ప్రాక్టీస్ మీద ఇంకా ప్రొఫెషనల్గా మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో అట్లాగే మనం ఈ చైన్ మేకింగ్లో క్యాప్స్ యూజ్ చేసి మేక్ చేయమని అయితే మనకి కస్టమర్ అయితే ఆర్డర్ చెప్పారు. సో క్యాప్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. టూ సైడ్స్ అంటే బీడ్కి అటు సైడ్ ఒక క్యాపు, ఇటు సైడ్ ఒక క్యాపు ఇస్తామన్నమాట. ఓకే, సో మీరు చూడండి 2 సైడ్స్ క్యాప్స్ ఇచ్చాను. మనం అక్కడ చంద్రహారం చైన్కి కట్టుతీగ టై చేసిన ఇది కూడా మనకి కనిపిస్తుంది. అండ్ సేమ్ ఇట్లాగే మొత్తం బీడ్స్ పెట్టేసిన తర్వాత ఒక లూప్ వేసుకొని మనం కట్టుతీగని చుట్టేసుకుంటాం. సో చూడండి ఎలా చుడుతున్నానో చూడండి క్లియర్గా. సో ఇలా చుట్టేసుకుంటాం అన్నమాట. సో ఇలా చుట్టేసుకొని రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది కట్టర్తో కట్ చేసేస్తాం. సో మనం కట్టర్తో కట్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి. బీడ్స్కి ఎటువంటి డ్యామేజ్ కానీ, బీడ్స్ కానీ మనం పెట్టిన క్యాప్స్కి కానీ ఎటువంటి డ్యామేజ్ లేకుండా నీట్గా కట్ చేయాలన్నమాట. ఒకవేళ ఏమైనా కొంచెం బయటకు వచ్చినట్లు అనిపిస్తే దాన్ని ప్లేయర్ యూజ్ చేసుకుని లోపలికి నొక్కేసుకోవాలి. అప్పుడు మనకి ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది. సో ఇలా ఫస్ట్ బీడ్ అయితే ఇట్లా పెట్టేశాను. నెక్స్ట్ చూడండి ఇలా బీడ్ అయితే ఫిక్స్ చేశాను అనమాట. ఇప్పుడు ఇంకొక బీడ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్. కట్టుతీగ మేకింగ్ అంటే ఒక్కొక్క బీడ్ని మనం తీగకి చుట్టుకుంటూ ఒక్కొక్క బీడ్ ఫిక్స్ చేసుకుంటూ చైన్కి అటాచ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. సో మళ్ళీ ఇంకొక బీడ్ పెట్టడం కోసం కట్టుతీగ తీసుకున్నాను, లూప్ వేసుకుని టై చేసుకుంటాం అనమాట. సో ఇలాగా ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంటుంది. సో ఇంకా ఎలా చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేకింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో చేసి లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.